హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? లాస్ట్ సిరీస్ ద వరల్డ్ ఆఫ్ మ్యారీడ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఈ సిరీస్ పేరు సమ్హౌ 18. ఇది ఒక టైం ట్రావెల్ స్టోరీ, ఫ్యాంటసీ, రామ్-కామ్ స్టోరీ అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా సిరీస్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ 1 స్టార్టింగ్లో ఒక హాస్పిటల్ చూపిస్తారు. అందులో ఎమర్జెన్సీ వార్డులోకి ఒక అమ్మాయిని పరిగెత్తుకుంటూ తీసుకొని వస్తారు స్ట్రెచర్ మీద. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసుకొని ఉంటుంది. కానీ ఆ అమ్మాయి తెలివి ఎలా ఉండిందంటే, సూసైడ్ చేసుకోవడానికి గిఫ్ట్ ర్యాపర్ ఉంటుంది కదా, ఆ రిబ్బన్ తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ అమ్మాయి వెయిట్కి అది ఎక్కడ తట్టుకుంటుంది కాబట్టి తెగిపోయి కింద పడిపోతుంది. అలా కింద పడిపోయినప్పుడు ఆ అమ్మాయి కాలుకి ఫ్రాక్చర్ అవుతుంది. అందుకని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లోకి తీసుకొచ్చినప్పుడు అక్కడే మన హీరో ఉంటాడు. హీరో వచ్చేసి ఎముకల డాక్టర్ అన్నమాట, ఆర్థోపెడిషియన్. కాబట్టి అతను చూసిన వెంటనే అతనికి సిచ్యువేషన్ మొత్తం తీసుకొచ్చిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గిఫ్ట్ ర్యాపర్తో ఊరేసుకోబోయావా? ఏ ఇంట్లో స్కిప్పింగ్ రోప్ దొరకలేదా నీకు అని అంటూ కామెడీ చేస్తాడు. అది విన్న వెంటనే ఆ అమ్మాయికి ఇంకా కోపం వస్తుంది. ఆ అమ్మాయి యాంకిల్ అంతా చెక్ చేసి ఎక్స్రే తీయడానికి పంపించండి అంటూ అక్కడ నుండి పంపించేస్తాడు. అలా ఆ అమ్మాయికి ఈ డాక్టర్ మీద చాలా కోపమే ఉంటుంది. అన్నట్టు మర్చిపోయాను, మన హీరో పేరు, అదే ఈ డాక్టర్ పేరు వచ్చేసి ఓక్యుంగ్ హీ. మనం ఓక్యుంగ్ అని పిలుచుకుందాం. తర్వాత రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చెకప్ చేయడానికి వెళ్తే ఈ డాక్టర్ నచ్చక అతను అడిగిన క్వశ్చన్స్కి సరిగా సమాధానం ఇవ్వదు. నీకు నొప్పి ఉందా అంటూ పట్టుకొని అడిగితే చాలా నొప్పి ఉంది అంటూ అరుస్తుంది. చావబోయావు, దాని ముందు ఈ నొప్పి ఒక లెక్క అని అంటాడు. అయినా ఒక పేషెంట్తో మాట్లాడే పద్ధతేనా ఇది అని అంటుంది. నాకు ఒకరు చెప్పారులే ఇలాంటి మాటలే, అందుకే నీతో అంటున్నాను అని అంటాడు. అలా అసలు ఎందుకు చనిపోవాలనుకున్నావు అని అడిగితే, నేను చనిపోవాలని ఆ ప్రయత్నం చేయలేదు, ముందు అక్కడ నుండి ఎస్కేప్ అయిపోవాలనిపించింది, ఎక్కడికైనా పర్లేదు కానీ అక్కడ మాత్రం ఉండకూడదు అనుకున్నాను అని అంటే, నువ్వు అదృష్టవంతురాలివి, నీ ప్రాబ్లం ఏంటో నీకు తెలుసు. కంటికి కనపడని శత్రువుతో పోరాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసా, వాళ్ళతో పోలిస్తే నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ఆ విషయం తెలుసుకొని హ్యాపీగా ఉండు అంటూ అక్కడ నుండి వచ్చేస్తాడు. మళ్ళీ ఆ పేషెంట్ ఏ మాటలు ఎవరు చెప్పారో అని అడుగుతుంది. ఉందిలే ఒక పిచ్చిది నాకు ఇవన్నీ చెప్పింది అని అనుకుంటూ వచ్చేస్తాడు. అలా లిఫ్ట్లోకి వెళ్ళినప్పుడు నాకు ఇదంతా చెప్పింది ఒక అమ్మాయి, తనని నేను ఫస్ట్ టైం నా 18 years ఉన్నప్పుడు చూశాను అంటూ పాస్ట్లో చూపిస్తారు. అలా స్కూల్కి వెళ్ళడానికి కోసం వెయిట్ చేస్తూ ఉన్న మన హీరోకి మన హీరోయిన్ కనిపిస్తుంది. తన పేరు హనాబి. నాబి అంటే కొరియన్లో బటర్ఫ్లై అని అర్థం. అలాగే అంతే అందంగా ఉంటుంది మన హీరోయిన్. ఇప్పుడు మన క్లాస్ రూమ్లో సీన్ చూపిస్తారు. ఇప్పుడే హనాబి వీళ్ళ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయి వస్తుందన్నమాట, హీరో వాళ్ళ క్లాసే. ఇప్పుడు మనకు హీరో స్టోరీ చూపిస్తారు. హీరో ఎప్పుడు చూసినా చదువుకుంటూనే ఉంటాడు. చాలా మంచి స్టూడెంట్, ఎప్పుడు చదువుకుంటూ ఆన్ టైంలో హోంవర్క్ చేసుకుంటూ ఉంటాడు. అలా నేను ఎప్పుడూ హోంవర్క్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నా ఫ్రెండ్స్కి నా మీద ప్రేమ ఎక్కువైపోయి బ్రేక్ టైంలో నాకు ఎక్సర్సైజ్ ఇవ్వాలి అని నన్ను క్యాంటీన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫుడ్ తీసుకురమ్మని చెప్తారు అంటూ అక్కడ వాళ్ళ తనకి జరిగేది ర్యాగింగే అయినా దాన్ని పాజిటివ్ వేలో చెప్తూ ఉంటాడు హీరో. రాత్రంతా మేల్కొని తనని ఏడ్పించే వాళ్ళ హోంవర్క్లు చేసి పెడతాడు. అది టైంకి చేయకపోతే వాళ్ళు అతన్ని ఫుల్గా కొడతారు. దాన్ని అతను మసాజ్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు. వీటన్నిటినీ తట్టుకోలేక భరించలేక ఇంకా నా వల్ల కాదు అని అనుకున్న మన హీరో ఉరేసుకుందామని ఫిక్స్ అవుతాడు. అలా వాళ్ళ స్కూల్లోనే ఉన్న ఫ్యాన్కి టిష్యూ పేపర్తో ఊడేసుకుందామని అనుకుంటాడు. ఇవెక్కడే ఆలోచనలు ఐడియాలో నాకు అర్థం కాదు కానీ గిఫ్ట్ ర్యాపర్తో ఊరేసుకోవడం, టిష్యూతో ఊరేసుకోవడం ఏంటో. అంటే నేను ఊరేసుకోమని చెప్పట్లేదు, ఐడియాలు భలే వస్తున్నాయి అని మెచ్చుకుంటున్నాను. అలా తన వాళ్ళందరి కోసం ఒక లెటర్ రాసి పెట్టింటాడు. అది గాలికి ఎగురుకుంటూ పోతుంటే అక్కడే ఉన్న మన హనాబి ఆ లెటర్ని తీసుకుని చదువుతుంది. అందులో తను చనిపోయాక ఒక ఫాదర్ని తనకి క్రిమేషన్ చేయమని, తన కోసం అందరూ గిఫ్ట్గా ఇచ్చిన డబ్బుల్ని అనాథల కోసం వాడమని రాసి పెట్టింటాడు. అదంతా బయటికి చదువుతూ బాగానే రాసావు అని అంటూ ఉండగానే హీరో ఊరేసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ టిష్యూ పేపర్ ఎక్కడ మోస్తుందండి, కాబట్టి కింద పడిపోతాడు. నీకు వేరే రోపే దొరకలేదా?
ఆఖరికి టిష్యూతో ఊరేసుకుంటున్నావు అంటున్నా తనకి ఎంబారెస్మెంట్గా ఉంటుంది కాబట్టి పలకకుండా అలాగే స్పృహ తప్పి పడిపోయినట్లు యాక్ట్ చేస్తాడు. హీరోయిన్ ఆ లెటర్ని అక్కడ పడేసి అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇప్పుడు సీన్ కొన్ని రోజుల తర్వాత అన్నమాట. మన హీరో బట్టలు లేకుండా పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. కారిడార్లో ఉన్న వాళ్ళందరూ చూసి ఫుల్గా నవ్వుతూ ఉంటారు. అలా ఆ బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకుందామని టెర్రస్ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కరెక్ట్గా దూకుదామని అనుకుంటాగానే అక్కడే ఉన్న హనాబీని చూసి ఆగిపోతాడు. మళ్ళీ ఇక్కడ కూడా నువ్వేనా అని అనుకుంటాడు. అయినా నువ్వేంటి, నువ్వు చేయాలనుకున్న పనులన్నీ చేసేసావా, చనిపోదాము అని ఫిక్స్ అయ్యావు అంటూ అరుస్తుంది. నన్నేం చేయమంటావు అంటూ తన బాధలన్నీ చెప్పుకుంటూ వస్తాడు. అలా తనని 3 minutes లోపల పరిగెత్తుకుంటూ క్యాంటీన్కి వెళ్ళి ఫుడ్ తీసుకురమ్మంటారని, ఒకవేళ క్యాంటీన్లో ఫుడ్ అయిపోతే మళ్ళీ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకురావాలి, అది కూడా 3 minutesలోనే తీసుకురావాలి. అలా పరిగెత్తుకుంటూ రాలేకపోతే నన్ను మళ్ళీ కొడతారు. తనకి హోంవర్క్స్ అన్నీ చేసి పెట్టాలి. ఒక్కడివి కాదు, 3 నన్ను ఇలా బట్టలు లేకుండా కొట్టారు. నా పరిస్థితి ఎలా ఉంటుందనుకుంటున్నావు? ఇవన్నీ నేను మా అమ్మ నాన్నలు కూడా చెప్పుకోలేను, ఎందుకంటే వాళ్ళకి ఈ విషయాలని తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు. అందుకే టీచర్ నీ క్లాస్ రూమ్లో ఏమైనా ఇబ్బంది ఉందని అడుగుతుంటే కూడా ఏం చెప్పలేక, లేదు నేను బాగానే ఉన్నాను అంటూ అబద్ధం చెప్తున్నాను. నా సిచ్యువేషన్లో ఉండి చూడు, నీకు తెలుస్తుంది బాధ అంటే ఏంటో అంటూ అరుస్తాడు. నీ కనీసం నువ్వెవరితో పోరాడుతున్నావు, నీ శత్రువు ఎవరో నీకు తెలుసు. అలా తెలియకుండా కంటికి కనపడిన శత్రువుతో పోరాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీకు ఆ విషయం తెలియట్లేదు. నువ్వెంత అదృష్టవంతుడివో అర్థం చేసుకో. నీకు ఇప్పుడు బాధ కలిగింది, ఎంబారెస్మెంట్ అయిందనే కదా ఎంత బాధపడుతున్నావు. నీకంటే ఎక్కువగా వాళ్ళని ఎంబారెస్ ఫీల్ అయ్యేటట్టు నేను చేస్తాను అంటూ అక్కడ నుండి వచ్చేస్తుంది. అలా హనాబీ మన హీరోని తీసుకెళ్ళి వీళ్ళు ఆడుకుంటున్న ప్లే గ్రౌండ్లోకి వెళ్తుంది. హీరోని సతాయిచ్చిన పిల్లోడి దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకొని అనడంతో హనాబీ కిస్ చేస్తుందనేమో అని ఆశగా కళ్ళు మూసుకుంటాడు. వెంటనే వెళ్ళి అతని షార్ట్స్ లాగేసి అక్కడ నుండి పరిగెత్తుకుంటూ హీరోని పట్టుకొని వచ్చేస్తుంది. అలా హీరోయిన్ని పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్న మన హీరోకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం తనకి తన గుండెలో కూడా ఒక బీట్ బాక్స్ రన్ అవుతుందన్న విషయం అర్థమవుతుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా తనని చూసిన ప్రతిసారి టైం అక్కడికక్కడే ఆగిపోతే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు హీరో. అలా హీరోకి మన హీరోయిన్ అంటే ఇష్టం మొదలవుతుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత కింద హీరోయిన్ క్లీనింగ్ చేస్తూ ఉంటే పైనుండి వీళ్ళందరూ కలిసి కావాలనే హీరోతో హీరోయిన్ మీదకి వాటర్ బెలూన్ కొట్టిపిస్తారు. దాంతో హనాబీకి చాలా కోపం వస్తుంది. ఎందుకు అలా చేశావు అని అంటే, నేను కాదు చేసింది ఓక్యుంగే అని చెప్పిన వెంటనే హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. అప్పుడే హనాబీకి ఒక ఫోన్ కాల్ వచ్చినట్లు చూపిస్తారు. వెంటనే పరిగెత్తుకుంటూ హీరో నాబీ వెంటనే వెళ్ళినా తను ఏం పలకకుండా సీరియస్గా ఉంటుంది. సారీ అని చెప్తుంటే నువ్వు ఒక ఈడియట్వి అంటూ తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే హీరో చదువుకుంటూ ఉంటాడు. అంతా నార్మల్గానే ఉంటుంది. కానీ హనాబీ స్కూల్కి వచ్చిండదు. అంతలో ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి, మీకు ఈ విషయం తెలుసా, విన్నారా, నాబీ సూసైడ్ చేసుకునిందంట అని చెప్పిన వెంటనే అందరూ చాలా షాక్ అవుతారు. కానీ హీరో ఏమాత్రం రెస్పాండ్ అవ్వడు. కానీ తనకి ఫుల్గా ఏడుపు వస్తూ ఉంటుంది. కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు కానీ తన వల్ల కాదు. అసలు నాబీ ఎందుకు సూసైడ్ చేసుకునింది, ఏమై ఉంటుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.